ఆశపడుతున్నాను. ఈనాటి స్పీచ్ ఏంటంటే నేను పాత్రను కాను, నేను పాత్ర, ఐఎమ్ నాట్ వర్తి, ఐఎమ్ అన్వర్తి. ఈ రోజులలో సో కాల్డ్ పాస్టర్స్, సో కాల్డ్ సేవకులు, పాస్టర్లు, పరిచయం చేస్తున్న వారు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, నేను నా వల్లనే, నేను చేస్తేనే, నా వల్లనే ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు, నా వల్లనే మినిస్ట్రీ పెద్దగా అవుతుంది, నా వల్లనే సంఘాలు బలపడుతున్నాయి. మన సంఘం స్థాపించబడినప్పుడు ఏం పేరు గుర్తున్నారు అందరికీ? అన్వర్ది సర్వెంట్స్ కదా. సంఘం స్థాపించబడినప్పుడు అన్వర్ది సర్వెంట్స్ అని మనము ఆ విధంగా మనం సంఘంగా కోరుకున్నాము. సో ఈ మధ్య కాలంలో ఆర్టీఎఫ్, రైట్ టు థియాలజీ ఫారం వాళ్ళు ఒక విషయాన్ని, రైట్ థియాలజీ ఫారం సో వాళ్ళు సమాజంలో జరుగుతున్న, సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులను చూసి ఎంతో వేదనతో ఒక విషయాన్ని వేదనతో గుర్తుపెట్టుకుంది ఏంటంటే, వేదనతో ఎవరైతే సంఘాన్ని యవనస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారో వారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. అంటే వాళ్ళ పేర్లు వచ్చేసి రాజ్ ప్రకాష్ పాల్, శ్యామ్ కిషోర్. రాజ్ ప్రకాష్ పాల్, శ్యామ్ కిషోర్ వాళ్ళ సంఘాన్ని ఏ విధంగా పాడు చేస్తున్నారు. వాళ్ళే మా వల్లనే, శ్యామ్ కిషోర్ వాళ్ళ కొడుకు ఒక మాట అన్నాడు, ఏమనంటే, మీరు అక్కడ కూర్చొని చెప్పడుతున్నారు కదా, అది కష్టమైనది కాదు. ఎల్బీ స్టేడియం నింపడము ఎంత కష్టమో మీకు తెలుసా? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అంటే ఏమంటున్నాడు? నేను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అంటున్నాడు. మనమందరము కాదు, మనం ఎవరం కాదు, నేను కాదు, నువ్వు కాదు, ఎవరం కాదు. ప్రభుయే సంఘాన్ని కట్టేది, సంఘాన్ని. కాబట్టి దాని సహాయకరంగా బైబిల్లో ఉన్న కొంతమంది యేసు ప్రభువుని అనుసరించి నడిచిన కొంతమంది వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రభువుని మయపరిచారు, ఘనపరిచారు అని చూస్తాం. మొదటిగా చూసినట్టయితే బాప్తిసం ఇచ్చే యోహాను, దాని సహాయకరంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉన్నాయి. నాకు సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నారంటే, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందిరని హృదయ అరణ్యంలో ప్రకటించినను. ప్రభు మార్గమును సిద్ధపడుతుంది, ఆయన త్రోవను సరళం చేయడి, అరణ్యంలోకి ఏకవేయు ఒక శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు. తర్వాత 11 వచనం చూసినట్లయితే, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చినాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయట కన్నా నేను పాత్రను కాను. ఇక్కడ బాప్తిసం యోహాను గారికి ఎంతో గొప్ప పని అప్పగింపడింది. ప్రభు రాకముందుకు ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ఆయన పంపబడ్డాడు కదా. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటి ఏంటంటే, ఏమంటున్నాడు? నేను పాత్రను కాను. సరళం చేయడానికి వచ్చాడు, పారమర్శమితము బోధిస్తున్నాడు, పాపక్షమాపణ బోధిస్తున్నాడు. కానీ ఆయనను ఏ విధంగా డిస్ప్లే చేసుకున్నాడు? ఏమన్నాడు? నాకంటే నా వెంట వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఈజ్ డినైయింగ్ హిమ్సెల్ఫ్. తను తాను ఎంతో తగ్గించుకుంటా ఉన్నాడు, ఎంతో తగ్గించుకుంటా ఉన్నాడు. తను తాను చెప్పులు మోయటానికి ఎవరు మోస్తారు? చెప్పులు మోసేవాడు అంటే అందరికన్నా తక్కువైన వారు కదా. ఏ యోగ్యత లేని వారు చెప్పులు మోస్తూ ఉంటారు. ఏమంటున్నాడు యోహాను గారు? ఆయన చెప్పులు మోయడానికి కూడా
యోగ్యుడు మాత్రం తాను. మనం ఏదైనా పని చేయడానికి, లేదా ఉద్యోగం చేయడానికి, మద్యం చేయడానికి, ఏదైనా వాహనం నడపడానికి అర్హతలు ఉండాలి. అర్హత లేకుంటే ఉద్యోగం చేయాలంటే ఏముండాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్హత ఉంటుంది. అర్హతను బట్టి వారికి ఉద్యోగం వస్తుంది, అర్హతను బట్టి ఉద్యోగం చేస్తారు కదా. మరి వివాహం గారుకున్న బాప్తిస్మం వివాహంకున్న అర్హత ఇచ్చింది, పనులకు రక్షణ ఇచ్చింది, చెప్పే గొప్ప అర్హత ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు, నేను పాత్రుడు కాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ అన్వర్ది. సో ఈ విషయం రాత్రి కాల సమయంలో మనము ఈ విధమైన తగ్గింపు కలిగిన సంఘంగా ఉండాలని మనం చేస్తున్నాం. ఇంకొకరిగా చూసినట్లయితే తప్పైన కుమారుడు సహాయకరంగా లూక్ చాప్టర్ 15, లూకా 15 అధ్యాయము 20 వరకు. వాడింత దూరంగా ఉన్నప్పుడు 21. ఏమంటున్నాడు ఇక్కడ? తప్పైన కుమారుడు తను తాను ఏ విధంగా కనపరుచుకుంటున్నాడంటే, నేను యోగ్యుడిని కాను, నేను యోగ్యుడిని కాను అంటాము. మనము రక్షింపబడడానికి కొన్నిసార్లు అనుకుంటారు కొంతమంది, రక్షింపబడిన తర్వాత నా నా రైట్ అనుకుంటారు, లేకపోతే నేను నా మంచితనం వల్ల రక్షింపబడిన అనుకుంటా ఉంటారు, లేకపోతే నేను మంచివాడిని కాబట్టి దేవుని రక్షించని అనుకుంటా ఉంటారు. కానీ తప్పని కుమారుడు ఏమంటున్నాడు, నేను నీ కుమారుడు తీసుకున్నకు నేను యోగ్యులను కాను, అని నాకు వర్తిస్తూ వాళ్ళు ఇస్తాను. ఎంత గొప్ప తగ్గింపు. సో మనము మన రక్షింపబడిన దినములు, మరి దేవునికి మనం వ్యతిరేకంగా దేవునికి దూరంగా వెళ్తున్న సమయాల్లో తన కృప చేత మనం రక్షించాడు, చేత మనల్ని పిలుచుకున్నాడు విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. విగ్రహాలు ఏమంటున్నారంటే, నేను 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 తిరిగి వచ్చాను, నేను తిరిగి వచ్చాను అని వాళ్ళని గొప్ప చేసుకున్న ప్రజలుగా ఉంటా ఉంటారు. ఏమంటున్నా తప్పని కుమారుడు ఏమంటున్నాడు, నేను యోగ్యం కాను. మన యోగ్యత ఏంటి? మన యోగ్యత ఏంటి? మన యోగ్యత శూన్యం. మన రక్షింపడానికి మనకు ఎలాంటి అర్హత లేదు. కేవలం ఎవరి వల్ల? ఆయన కనికరం. మనం ఏం చేశాడు దేవుడు? తండ్రి ఏం చేశాడు? మన మీద కనికరం చూపించాడు. తీసుకుని కూడా మనల్ని మన మీద కనికరం చూపించి పరిగెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? ఆయన తప్పని కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన యోగ్యత ఏంటిది? పాపి. ఆయనకున్న యోగ్యత కానీ తండ్రి అయిన దేవుడు తన తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన తను ఉన్నట్టుగా ఆహ్వానించాడు. ఉన్నట్టుగా గుర్తుందా, గురుగుడ్డలు ఉన్నాయా, మంచి గుడ్డలు ఉన్నాయా, ఏం చూడలేదు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్ కదా. మనకెంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మనము ఎక్కడైనా ఈ విషయంలో నేను తిరిగి వచ్చాను కాబట్టి రక్షింపబడనని అనుకుంటా ఉంటే మనం బట్టి, మన యొక్క మంచితనం బట్టి కాదు, మన యొక్క అవిశ్వాసతను బట్టి కాదు, మన యొక్క నీతిని బట్టి కాదు, మన యొక్క టాలెంట్ బట్టి కాదు, కేవలం ఆయన మన మీద చూపిన కనికరం బట్టి, ఆయన మనని హత్తుకున్న విధానాన్ని బట్టి, ఆయన మనని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న విధానాన్ని బట్టి మనం రక్షింపబడతాం. అదే మనకు అలాంటి ఎలాంటి యోగ్యత లేదు. మనకు ఎలాంటి యోగ్యత లేదు. యోగ్యత ఎక్కడ ఉంటుంది? ఎవరిలో ఉంది? దేవునిలోనే ఉంది. కానీ ఈనాటి ప్రజలు
ఈనాటి మనుషులు ఏం చేస్తున్నారు? నేనే 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 అని గర్వానికి వెళ్తున్నారు, హెచ్చించుకుంటున్నారు. వన్ మ్యాన్ షో చేస్తాం. దట్ ఇస్ పీస్ అండ్ జై సంఘం, సర్వత్రిక సంఘం. ఎవరిని బాప్తిసం ఎవరిని చూపించారు? ప్రభుని చూపించారు. అవంతా వచ్చేవాడు నాకంటే శక్తి ఉంది. ఆయన చెప్పులు మోయేటప్పుడు నాకు నేను పాత్రను కాదన్నాడు. అలాంటి సాక్ష్యం మనం కూడా సంఘంలో, సారథి సంఘంలో ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్క క్రైస్తవు, ప్రతి ఒక్క విశ్వాసి ఈ మాట అనే విధంగా ఆ జీవితాన్ని చేస్తున్నాను. ఇంకొకటి చూసినట్టయితే ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 9 and 10. ఫస్ట్ కొరింథియన్స్ 15 verse 9 and 10. ఏంటంట? సంఘం నివసించడం వల్ల అపోస్తులను అపోస్తులను పడుటకు యోగ్యుడను తాను. ఈనాటి దినాల్లో ఎవరు పడితే వాళ్ళు అపోస్తలుడు, ప్రవక్త పేర్లు పెట్టుకుంటూ ఏం చేస్తున్నారు? వారిని హెచ్చించుకుంటున్నారు. వారిని మేమే పాత్రులము, మేమే యోగ్యులము, మేమే అని ఇలాంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో మనం దేవుడు అంటున్నాడు, దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే మనలో అయితే ఏ యోగ్యత లేదు. మనం అందరము చూపించుకోవాల్సింది ఏ యోగ్యత లేదు. మనం ఇక్కడ నిలబడడానికి ఎలాంటి యోగ్యత లేదు. మనం ఇక్కడ ప్రకటించడానికి ఎలాంటి యోగ్యత లేదు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఎలాంటి యోగ్యత లేదు. మనము కేవలము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చేసిన ఆ బలియాగాన్ని బట్టి, ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ఆ యొక్క కృపను బట్టి మనం ఈ విధంగా నిలబడగలుగుతాం, ఈ విధంగా కూర్చొనగలుగుతాను, ఈ విధంగా మాట్లాడగలుగుతాను, ఈ విధంగా ప్రకటించగలుగుతాను. అయితే ఈనాటి మన యోగ్యత ఏంటి? ఎవరిని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనకున్న దాన్ని బట్టి అతిశయిస్తున్నాం? మనకున్న టాలెంట్స్ బట్టి అతిశయిస్తున్నాం? మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము యోగ్యం అనుకుంటున్నాం? దేని వాక్యం చదివిస్తుంది? ఆయనతో నడిచిన, ఆయన వెంబడించిన, ఆయన మార్గంలో ఆయన చూసిన వారు చేశారు. మేము యోగ్యులం కాదని చెప్పారు. యోగ్యులం కాదని చెప్పారు. మనమేం చెప్తాం? ఇదే మన సాక్షి. దిస్ షుడ్ బి అవర్ టెస్టిమనీ. ఐఎమ్ నాట్ వర్తీ లార్డ్. నాకు ఎలాంటి యోగ్యత లేదు ప్రభు. నేను మంటి వాడిని, పనికి మాలిన వాడిని, ఎలాంటి యోగ్యత లేని వాడిని. నేను ఒకప్పుడు పోవాలంటున్నాడు కదా, హింసకుడిని చెప్తాను. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పుల కుమారుడు ఏమంటున్నాడు? తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఆయన యొక్క తండ్రి దగ్గర పనిచేసే వాడి కూలివాడిగా ఉండాలని వచ్చినట్టు తను తాను తగ్గించుకోవడం చూస్తుంది. మనం కూడా ఆయన అర్థం చేత కలగబడిన మనమందరం కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి చేసాను. ప్రతి ఒక్కరు మనం చేయాలి. ఐఎమ్ నాట్ వర్తీ. నాలో ఎలాంటి యోగ్యత లేదు. ఒకప్పుడు నేను నా వ్యక్తిగతంగా చూసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా, నిజమైన దేవునికి వ్యతిరేకంగా వచ్చాను. అయితే ఆయన తన కృపచేతను రక్షించు. ఒకప్పుడు నా నీతే, నా మంచితనమే నాకు రక్షణ అనుకునేవాడిని. తర్వాత నేనే మంచివాడిని అనుకునేవాడిని, నా స్నేహితులుగా నేనే మంచివాడిని అనుకునేవాడిని. ఇవన్నీ కావు, ఇవన్నీ కావు. ఏంటిది? ఒకే యోగ్యుడు మన జీవితాలకు ఆయనే యోగ్యుడు. ఆయన లేకుంటే మనం ఇక్కడ ఎవ్వరు
కూర్చోలేము, నిలబడలేము, మాట్లాడలేము, ప్రకటించలేము. మనం క్రీస్తు సంఘంగా స్థాపించబడి 4 సంవత్సరాలు కాబట్టి ఏప్రిల్ 3న క్రీస్తు సంఘంగా మనం మొదటిసారిగా కూడుకున్నాం. సో రాబోయే సంవత్సరం మన సంఘంలో ఉన్న అందరం, నేను కాదు, నేను పాత్రను కాదు, నేను యోగ్యులను కాదు, ప్రభువే యోగ్యుడు. సంఘం కట్టబడిందన్నా, సంఘం విస్తరించబడుతుందన్నా, సంఘంలో చేర్చబడుతున్నదన్నా అది నువ్వు నేను మనం కాదు. అది కేవలం దేవుని కృప, దేవుని సహాయం, దేవుని వల్లనే మనం ఇవన్నీ జరుగుతాము. కాబట్టి మనమందరం కూడా ఇలాంటి ఉదయం కలిగి, ఇలాంటి తగ్గింపు కలిగి, ప్రభా నేనైతే యోగ్యం కాదు, నాలో ఏమంచి నాకు ఏం చేస్తాను, నువ్వే యోగ్యుడు, నీ నామం మయపరచబడాలి, నీవే అన్నిటికంటే శక్తిమంతుడు, నీ నామానికి మా సంఘం ద్వారా, క్రైస్తవం ద్వారా మహిమ కలిగిన అని విధమైన జీవితము సంఘంగా, క్రైస్తవంగా, సర్వ సంఘంగా ముందుకు వెళ్ళాం. రోజు మాటలు చూపించింది. So closest to God are known by their humility. Anybody who's closest to God, you see, Moses, John the Baptist, then King David, they're all known for their humility, brokenness. They knew they are nothing before God. All they have comes from them. That is when God blesses us and uses us. Father, we thank you for this time you have given us. We thank you for the time of prayer and sharing, and also your word. Help us, Lord, each one of us to understand we are truly not worthy. We are what we are because of your grace alone, because of your favor in our lives, because of your goodness in our lives, because of your great patience in our lives. Lead us, guide us, therefore to not have any form of pride. May we seek, may we treat the other person more than us, Lord. May we never look down on people. May we see each other in your image, made in the image of God, and never be disrespectful, even to those who may be economically or socially or financially or even spiritually less than us. May we understand that what we are is by the grace of God. We thank you once again for this time you have given us. We also pray for Nishan. May your hand of healing be upon him. Also pray for Sister Manjula also, who is unwell. Grant her your healing, your restoration. We pray, Lord. We thank you, we praise you, Master. Pray for Sister Surya Kumari also. Commit that land issue. We pray that in accordance to your will and for your glory, you will settle that land issue. Especially commit the meeting on the 6th. We thank you, we praise you for your goodness we enjoy. In Lord Jesus' most precious name we pray.